సో మనం ఇక్కడ చూసుకుంటుంటే ఒకరిదేమో ఇల్లు, సొంత ఇల్లు ఉండి ఇక్కడ ఉండట్లేదు, మేము ఊర్లో వెళ్ళి బతుకుతున్నాము ఇక్కడ ఉండలేక, మా ఇల్లు కూలకొట్టి ఈ రోజు మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి కూడా మా దగ్గర నుండి డబ్బులు, జిరాక్స్ కాపీలు తీసుకొని ఈ రోజు మీరెవరు అని ప్రశ్నిస్తున్నారు మమ్మల్ని, మాకు న్యాయం జరగాలి అని ఒక మహిళ అంటుంటే, మరో మహిళది ఇంకో రకమైన సమస్య. తన దగ్గర నుండి దాదాపు 2 లక్షల రూపాయల డబ్బును తీసుకొని ఇప్పటి వరకు కూడా డబుల్ బెడ్రూమ్ లిస్ట్ లో తన పేరు లేదు. అడిగిన ఐ డోంట్ కేర్ మీరు ఏం చేస్తారో చెప్పండి లిఖిత, కంటిన్యూ చేయండి. ఎవరు ఇది ఇంగ్లీష్ టాకింగ్ మేడం, ఇంగ్లీష్ టాకింగ్ మాట్లాడుతున్నాడు. అయితే ఎవరైతే ఇప్పుడు ఈ మన పక్కన ఉన్న మహిళ ఉందో, అసలు మీ ప్రాబ్లం ఏంటి అంటే మీరు ఎవరికి డబ్బులు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, అసలు డబ్బులు ఎందుకు ఇచ్చారు? ఇచ్చాను సార్ మేడం, ఆశా మేడం. ఇంకో కుక్కకు పెడతానంటే బిస్కెట్ వేస్తానంటే సార్, కుక్కకు కొడతానంటే భయం, పెడతానంటే ఆశ మేడం, అదొకటి. అందుకే ఇప్పిస్తాను, నాకు మొగుడు లేడు సార్ మేడం, నాకు ఏదో డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తానంటే సరే నేను ఏం వర్క్ చేసుకోలేక ఇంట్లో ఉండి ఎందుకు నా పిల్లల్ని ఎందుకు బాధ పెట్టాలి, ఇంత ఉప్పు కారం వేసుకుని తినైనా బతకొచ్చులే అని చెప్పి 2 lakhs మేడం పుస్తకాలు తాడు ఎక్కడ అమ్మింది కూడా మొత్తం సార్ వాళ్ళకు, డీసీపీ సారు, స్వప్న మేడంకి, ఎస్ఐ స్వప్న మేడంకి అందరికీ చూపించాను మేడం. నేను ఎక్కడ జరిగింది, ఏ ఇంట్లో ఉన్నది మొత్తం ఎంక్వైరీ మొత్తం చేశారు మేడం. అది తప్పు అయితే అన్న రేవంత్ రెడ్డి అన్న మాకు న్యాయం చేయాలన్నా, మాకు ఏదైనా మేము అబద్ధం చెప్తే మేము ఎందుకన్నా, మాకు పెద్ద పెద్ద ఫ్యామిలీలు ఉన్నాయన్నా, ఈ 2 లక్షలకు మేము అబద్ధాలు చెప్పుకోవడానికి మాకు అవసరం లేదన్నా, అవసరం లేదన్నా, మాకు రేవంత్ రెడ్డి అన్న మాకు న్యాయం చేయాలన్నా. 2 లక్షలు తీసుకుని మేము అబద్ధం ఎందుకు చెప్తామన్నా, వాడు చేస్తానని చెప్పి ఒక వారం రోజులు రాకిస్తాను, కీ ఇస్తాను, మీకు పేపర్లు ఇస్తానని అబద్ధం చెప్పి తీసుకొని నమ్మించి పేపర్లో పెట్టి డబ్బులు నమ్మించి ఇచ్చినాం సార్. సంపుతే సంపుతాడేమో సార్, బతుకు అంతే కదా, పోతే ప్రాణం పోతుంది, అంతకన్నా ఏం లేదు సార్. న్యాయం జరగాలి సార్ మాకు అది. అయితే ఇప్పుడు మీరు నా డబ్బులు ఏమైనాయి, నా డబుల్ బెడ్రూమ్ సంగతి ఏమైందని అడిగినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? అసలు కాంటాక్ట్ లేడు మేడం, కాంటాక్ట్ లేడు, దెంకపోయిందంట, వాడు లేడంట. ఒక అమ్మాయిని మొన్న రీసెంట్ గా రేప్ అయింది కదా, వాడు TV9 లో వచ్చాడు కదా, దాని వలన వాడు అసలు ఎవరికి దొరకట్లేదు, నెంబర్లు చేంజ్ చేస్తున్నాడు. అది దాని మీకు ఇందాక చెప్పారు కదా, హూ ఆర్ యూ, ఎవరు నువ్వు ఏంటి అని ఇంగ్లీష్ లో మాట్లాడారు, వాళ్ళు ఎవరు అసలు? అంటే ఒక మనిషి అతని పేరు చెప్పలేను, నాకు తెలియదు కూడా. అన్న ఏందన్న ఇది పద్ధతేనా, ఇట్లా అట్లా తప్పు కదా, అట్లా మనుషుల దగ్గర మేము మంగళసూత్రాలు అమ్మి డబ్బులు ఇచ్చినప్పుడు మాకు ఏదో న్యాయం చేయాలి, ఇది కాదమ్మా, ఇగో మా డబ్బులు మాకన్నా ఇచ్చేసేయాలి, కాదంట అతనితోని, వాని వల్ల కాదంట, అది ఇచ్చేసేయాలి కదా డబ్బులు, మరి ఇదేందన్న పద్ధతి అని అంటే, ఎవ్వరమ్మా అలాంటివి ఎన్నో జరుగుతుంటాయి, వాని మీద ఎవడు కేసు పెట్టేది, ఆడి మీద ఎవడు కేసు పెట్టేది, అన్ని అలాంటివి ఎన్నో జరుగుతాయి. ఎవరిని అసలు హూ ఎవరికి ఇచ్చావు, ప్రూఫ్ ఏంది, ఎవిడెన్స్ ఏంది? వాళ్ళు చేసేటి మీరు అడిగారా మరి, మీరు చేసేటి అన్ని ప్రూఫ్లు పెట్టుకొని చేస్తున్నారా సార్ అని మీరు అడిగారా? మరి వాడు అడిగి ఛాన్స్ ఇవ్వట్లేదు మేడం, రోడ్డు మీద అడిగితే కనిపడ్డాను, అడిగాను, రోడ్డు మీద పోతుంటే మరి అన్న అని పిలిచి అడిగాను, లేదమ్మా గుర్తుపట్టాడు, లేదమ్మా నాకు కొంచెం పని ఉందన్నా, ఏందన్నా విజయ్ ఇట్లా చేయడం తప్పే కదన్నా అని అడిగితే, వాడిది ఎన్నో జరుగుతాయి, వస్తాడు పోతాడు, వాడిది ఐ డోంట్ కేర్, వాడిది వదిలిపెట్టే, ఇంకో వేరే మాట మాట్లాడంట, ఇంకా వేరే మాట మాట్లాడు, కానీ వాడు పోలీస్ స్టేషన్ పోయిండు, జైలుకి పోయిండు, అవన్నీ నీకు అనవసరం లేదు, అవసరం లేదు నీకు అంటే. అవును, మాకు అవసరం లేదు, వాడు ఏమైనా చేసుకొని ఇంకో పెళ్లి చేసుకొని ఎవరినైనా తీసుకొని పోని, మాకు అవసరం లేదు, మా డబ్బులు మాకు ఇప్పించేయండి, మా డబ్బులు మాకు ఇచ్చేయండి, లేదంటే ఏదో మాకు న్యాయం జరగాలన్నా రేవంత్ రెడ్డి అన్న, మాకు ప్లీజ్ అన్న, మేము పెట్రోల్ పోసుకొని చచ్చిపోతామన్నా, మాకు వన్లో మాకు ప్రాణభయం ఉందన్న, ప్లీజ్ అన్న కొంచెం న్యాయం చేయన్నా, ఇనానా అన్న, మాది ఇనానా కొంచెం మాకు న్యాయం చేయన్నా. రేవంత్ అన్న, నీకు ఎంతమంది మా ఫ్యామిలీ 170 మంది ఫ్యామిలీ ఓట్లు వేయించినన్నా, నీకు మాకు న్యాయం చేయాలి మేడం, అంతే. సో మనం ఇక్కడ క్లియర్ గా చూస్తున్నాము వీళ్ళు ఏ విధంగా భావోద్వేగాలకు భయాలకు గురవుతున్నారో వాళ్ళ మాటల్లోనే వింటున్నాము. చాలా సార్లు బెదిరింపు కాల్స్ రావడంతో పాటు ఇక్కడ పిఎస్ కి వచ్చి మేము కంప్లైంట్ ఇస్తుంటే కూడా ఫొటోస్ తీస్తున్నారు, వీడియోస్ తీసి తమకు పంపించి వేరే నెంబర్స్ నుండి పంపించి కూడా బెదిరింపు కాల్స్ చేస్తున్నారు, బెదిరింపు మెసేజెస్ చేస్తున్నారని కూడా ఇక్కడ బాధిత మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాపోవడం అయితే జరుగుతుంది. అయితే మాకు న్యాయం మాత్రం జరగడం లేదు, ఎన్నిసార్లు ఇన్ఫర్మేషన్
ఇచ్చినప్పటికీ కూడా చేస్తాము అవుతుంది అని కొందరంటే, మరోసారి ఫోన్ చేసినప్పుడు మరొక వ్యక్తి ఫోన్ ఎత్తి నువ్వెవరు అసలు, నీకేం సంబంధం, ఎందుకు ఇచ్చినావు అంటూ మరికొన్ని వల్గర్ లాంగ్వేజెస్ కూడా యూజ్ చేస్తున్నారు అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. పద్మ, లిఖిత ఇప్పుడు అక్కడ ఇద్దరు మహిళలు ఉన్నారు, ఒకళ్ళేమో తమ ఉన్నారు, వారికి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామంటూ కూడా ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ కు సంబంధించి అసలు మాట కూడా లేదని చెప్తున్నారు. లిఖిత, అక్కడ ఇద్దరు మహిళలతో నువ్వు ఇప్పుడు మీరు మాట్లాడారు. సో మరి ఇద్దరు కూడా సేమ్ బాధితులు, ఒకరి నుంచి నా బాధితుడు ఎవరు ఆ వ్యక్తి? విజయ్ అని చెప్తున్నారు రెండో మహిళ. ఇంతకీ ఇదంతా చేస్తోంది ఆ విజయేనా? ఇద్దరు మహిళలు చెప్తుంది ఒకరి పేరేనా? అవును, ఎవరైతే మాగంటి గోపీనాథ్ పిఏ ఉన్నారో అతనే. ఎస్ పద్మ, డెఫినెట్ గా ఇద్దరు మహిళలు చెప్తుంది ఒకే ఒక వ్యక్తి గురించి, అది కూడా మాగంటి గోపీనాథ్ కి సంబంధించిన పిఏ, ఆయన ప్రధాన అనుచరుడు ఆయన విజయ్ గురించి చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ప్రతిసారి ఒకరితోనేమో అక్క అంటూ మరొకరితోనేమో సన్నిహితంగా ఉంటూ వారికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ తీసుకోవడం కావచ్చు, వాళ్ళ నుండి డబ్బులు తీసుకోవడం కావచ్చు, రిజిస్ట్రేషన్ కి డబ్బులు అవుతాయి, ఇంత డబ్బులు అవుతాయి, లేకపోతే వేరే వాళ్ళకి నేను ఇచ్చుకోవాల్సి ఉంటుంది, అది మీరు ఇవ్వండి ఇప్పుడు, తర్వాత నేను ఇస్తాను అంటూ కూడా మాటలు చెప్పడమే కానీ ఇప్పటి వరకు వాళ్ళకు న్యాయం జరగలేదు. అంతేకాకుండా కనీసం ఫోన్ చేస్తే ఎప్పుడైతే డబ్బులు డాక్యుమెంట్లు అతని చేతిలో పడ్డాయో ఆ తర్వాత నుండి ఒక్క ఫోన్ కు గానీ ఒక మెసేజ్ కానీ అతను రిప్లై ఇవ్వట్లేదు. పైగా ఎవరినైనా అంటే గొంతెత్తి ఒకవేళ క్వశ్చన్ మనం రేస్ చేస్తే గనక మిగతా అనుచరులు, అతనికి సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉంటారో వారితోటి వీళ్ళకి కాల్ చేయించి మరి బెదిరిస్తున్నారు. నువ్వు ఎవరో నాకు తెలుసు, నీ కథ ఏంటో తెలుసు, నీ మీద ఈ రూమర్స్ వేస్తాము, ఆ ఇష్యూస్ బయటికి తీస్తాము అంటూ కూడా ఆ మహిళలని బెదిరిస్తూ కూడా వాళ్ళ ప్రాణహాని, మీకు ప్రాణాలు కూడా దక్కువ అంటూ బెదిరిస్తున్నారని కూడా ఇక్కడ మహిళలు క్లియర్ కట్ గా వాళ్ళ ఆవేదనను అయితే వ్యక్తం చేస్తున్నారు. చాలా సార్లు కాల్స్ మెసేజెస్ వచ్చాయి, ఏవేవో వీడియోస్ మేము ఒంటరిగా ఉన్నప్పుడు ఉన్న వీడియోస్ కూడా తీసి మాకు పంపిస్తున్నారని కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే మాకు న్యాయం జరగకుండా ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, దయచేసి ఈ ఇష్యూని సీఎం దాకా తీసుకెళ్ళండి, మా యొక్క సమస్యను తీర్చే విధంగా అడుగులేయండి అనేది ఇక్కడ కోరడం జరుగుతుంది. పద్మ, లిఖిత, అంటే మొదటి మహిళతో మీరు మాట్లాడారు, ఫస్ట్ మాట్లాడిన మహిళ చెప్తున్నారు ఏదైతే నా ఇల్లు ఉందో దాన్ని పూర్తిగా డిమాలిష్ చేసేశారు అని చెప్తున్నారు. ఎప్పుడు జరిగింది ఇది? ఎన్ని రోజులు అవుతోంది? ఇదంతా కూడా దాదాపు ఒక 6 నెలల క్రితం జరిగింది. అప్పటి నుండి కూడా ఈ మహిళ కొట్లాడుతూనే ఉంది. అంటే తను ఏదైతే ఆ ఇంట్లో ఉండే ఆ రెంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బెదిరించి మరి వాళ్ళని ఇల్లు ఖాళీ చేయించడం జరిగింది. ఆ రెంటర్స్ కూడా ఈ యొక్క మహిళకు మరి ఇట్లా మీ ఇల్లు ఖాళీ చేయమంటున్నారండి అనే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆమెకి ఇవ్వకుండానే, అంటే ఆ విషయం కూడా ఆ మహిళ దాకా చేరకుండా వారిని కూడా బెదిరించడం జరిగింది. అందుకోసమే వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. తర్వాత కూడా మేము అడిగినప్పుడు మేము ఇట్లా మీకు చెప్దాము అంటే మీకు చెప్పనివ్వలేదండి, మీ ఫోన్లు కలవట్లేదు అంటున్నారు, మేమే చెప్తాము అంటే ఎవరైతే ఈ ఇల్లు కూలగొట్టే పర్సన్స్ ఉంటారో వారు వచ్చి మేము ఆ మహిళతో మాట్లాడాము, మీరు అర్జెంట్ గా ఇల్లు కాల్ చేయండి, ఇప్పుడు మొత్తం ఇన్ఛార్జీల మేమే ఈ ఇంటికి సంబంధించి అని వారిని మభ్యం పెట్టడంతో పాటు ఈ రెంటర్స్ కి అలాగే ఓనర్ కి సంబంధించి కమ్యూనికేషన్ అనేది కొంతవరకు కట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దానితోటే ఇప్పుడు ఈ విషయం తెలిసి అంటే స్థానికుల ద్వారా కావచ్చు, మిగతా తనకు సంబంధించిన స్నేహితులు, ఇక్కడున్న సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారి నుండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్న ఈ మహిళ ఎవరైతే ఉన్నారో సరిత, తను వెంటనే ఆ విషయం తెలుసుకొని హైదరాబాద్ కి రావడం, ఇక్కడున్న తన స్నేహితులు చుట్టాలు ఎవరైతే ఉంటారో వారి ద్వారా ఈ ఇల్లు కూలిపోయిన విషయం తెలిసి ఎవరైతే ఇక్కడ లీడర్స్ ఉంటారో లోకల్ లీడర్స్ కావచ్చు, అలాగే ఈ ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కావచ్చు, ఆయన దగ్గరికి కూడా వెళ్లి ఇది నా సమస్య అని చెప్పినప్పుడు ఆయన కూడా సరే అమ్మ మీరు మీ సమస్యను పరిష్కరించే దిశగా మేము అడుగులేస్తాం, అంతేకాకుండా మీకు వేరే ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా ఇస్తాము అని అయితే చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ యొక్క ఫ్లాట్ కు సంబంధించి లిస్టులు ఏవైతే రిలీజ్ అయ్యాయో ఆ లిస్టులో తన పేరు లేదు. తను రీసెంట్ గా అడిగినప్పుడు కూడా అంతకు ముందేమో 3వ లిస్టులో, ఫస్ట్ ఏమో 2వ లిస్టులో ఉంటదని చెప్పారు, తర్వాత 3వ లిస్టులో ఉంటదని చెప్పారు. ఇప్పుడు అడిగితే అసలు లిస్టులో ఉన్న వాళ్ళకే అసలు డబుల్ బెడ్రూమ్ రావట్లేదు, మీకెలా ఇస్తామనుకుంటున్నారు, మీ పేరు అసలు లిస్టులో లేదు అనే విషయం తెలిసేసరికి ఈ యొక్క మహిళ ఆందోళన పడడం జరిగింది. వెంటనే పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. అంటే లిఖిత ఆ మహిళ యొక్క ఇంటిని కూలదోసి ఆ ప్లేస్ లో పూర్తి స్థాయిలో తనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం, పైగా ఈ కంప్లైంట్లే లిఖిత
అంటే ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె యొక్క ఇంటిని కూలగొట్టి ఆ ప్లేస్లో మళ్ళీ ఇంకొక ఇల్లు కట్టడం జరిగింది. సో ఆ విషయం ఈవిడికి తెలియదు, ఆవిడ ఇక్కడ ఉండట్లేదు. సో ఇక్కడ ఉండని నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఇంకొకళ్ళు ఆ ఇల్లు కట్టిన తర్వాత ఎవరో రెంట్కి వచ్చారు, ఆ టెనెంట్స్కి ఓనర్కి కూడా ఎలాంటి కాంటాక్ట్స్ లేవు. సో ఇప్పుడు రెండో మహిళ ఉన్నారు, ఇంకో మహిళతో కూడా మీరు మాట్లాడున్నారు. సో మరి ఆవిడ ప్రాబ్లం మీరు చెప్పారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లుకి సంబంధించి ఎవరో ఆశ చూపిస్తే ఒక 2 లక్షల రూపాయలు మొత్తం తాళిబొట్టుతో సహా అమ్మి ఇచ్చారని చెప్తున్నారు. సో ఆవిడ పరిస్థితి ఏ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది? ఆవిడది కూడా సేమ్ జూబ్లీ హిల్సా? తనది కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కిందకి వస్తుంది. తను కూడా బోరబండలోనే ఉంటుంది. అయితే ఈ మాగంటి గోపీనాథ్ కి ఉన్న అనుచరుడు ఏవైతే ఉన్నారో అతను ఈమెకు కొంతవరకు తెలుసు. అంటే నార్మల్ గా ఈ ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కావచ్చు, ఈ ఎలక్షన్స్ టైంలో వాళ్ళని కలిసి మాట్లాడే విషయంలో కావచ్చు, వీరందరూ కూడా కొంత సన్నిహితంగా ఉండే అవకాశము ఉంది. సో దాంతో ఆ సన్నిహిత్యంతో నాకు భర్త లేడు, నా కుటుంబం చాలా పెద్దది కాబట్టి రూమ్ రెంట్లు ఇవి నేను కట్టుకోలేకపోతున్నాను, దయచేసి నాకు కూడా ఒక ఇల్లు ఇప్పించే ప్రయత్నం చేయండి అని ఎవరైతే ఈ యొక్క పిఏ ఉంటాడో అతన్ని అప్రోచ్ అయినప్పుడు మీరు ఒక 2 లక్షలు నాకు కట్టండి, ఎందుకంటే నేను బయట వాళ్ళకు కూడా ఇచ్చుకునేది ఉంటుంది, ఆ డబ్బులు కడితే మీకు డెఫినెట్ గా కూడా ఆ యొక్క డబుల్ బెడ్రూమ్ లిస్టులో మీ పేరు పెడతాము, మీకు కూడా మంచి ప్రాంతంలో ఆ డబుల్ బెడ్రూమ్ వచ్చే విధంగా చేస్తాను అంటూ కూడా ఆ మహిళ దగ్గర నుండి కూడా కొంతవరకు అమౌంట్ తీసుకోవడం, అంతేకాకుండా అమ్మాను అని కూడా ఇక్కడ మహిళ చెప్పడం జరుగుతుంది. తనది పెద్ద కుటుంబం కావడంతో కొంత దాదాపు ఇది 4 నెలల క్రితం జరిగింది. అంటే ఎప్పుడైతే ఈ ప్రభుత్వము వచ్చే ముందు ఎలక్షన్స్ కు సంబంధించి ఎలక్షన్స్ కు ముందు ఇదంతా జరిగింది. ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత చూసుకున్నట్లయితే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా కొంతవరకు ప్రభుత్వం మారిందని ఒక మాట వినిపిస్తుంటే, మరోవైపు ఏమో అసలు మీరెవరో కూడా నాకు తెలియదు, ఎవరైతే ఈ డబ్బులు తీసుకున్న పర్సన్ ఉన్నాడో అతనికి కాల్ చేసినప్పుడు కావచ్చు, మెసేజ్ చేసినప్పుడు కావచ్చు అతను రెస్పాండ్ అవ్వకపోవడం, అంతేకాకుండా వేరే వారితోటి మాట్లాడడమే కాకుండా వారి నుండి కాల్స్ చేపిస్తూ ఈ అమ్మాయిని బెదిరించడం కూడా ఇక్కడ జరుగుతుంది. దయచేసి మాకు న్యాయం చేయండి, ఈ ప్రభుత్వంలోనైనా మాకు న్యాయం జరగాలి అంటూ ఇక్కడ మహిళలు కోరడం జరుగుతుంది. రైట్ లిఖిత, థ్యాంక్ యూ.